గత ప్రభుత్వం హయాంలో రైతులకు కొంత మేలు జరిగిందని జనగామ జిల్లా సాదిక్ అలీ ఫౌండేషన్ సాదిక్ అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో తెచ్చిన కొత్త చట్టంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ చట్టంలో భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే భూమి అమ్మిన అతనికి కొన్న అతనికి అఫిడవిట్ తప్పనిసరిగా ఉండాలనే విధంగా చట్టం ఉంది. దీంతో భూమి కొన్న వ్యక్తులకు ఇబ్బందులతో పాటు చాలా వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతుందని అన్నారు. అందుకే మేము హైకోర్టులో పిటిషన్ వేశామని, హైకోర్టు తీర్పులో భూమి అమ్మిన వ్యక్తి సంతకం అవసరం లేదు అనే విధంగా హైకోర్టు తీర్పును ఇచ్చిందని సాదిక్ తెలిపారు. ఈ తీర్పు ద్వారా చాలా మందికి న్యాయం జరుగుతుందని అన్నారు సాదిక్. సాదా బైనామాల విషయంలో గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ధరణి 2020లో వచ్చిన తర్వాత సాదా బైనామా విషయము సంబంధించి ధరణి రాకముందు ఒక నెలకు ముందు, అంటే ధరణి వచ్చింది 2020 అక్టోబర్లో వస్తే ధరణికి ముందు నవంబర్, సెప్టెంబర్లో 2014 ముందు సాదా కాగితాల మీద రాసుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, క్రమబద్ధీకరించవచ్చు అని ఆ రోజు 2020లో ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 2020 తర్వాత అక్టోబర్లో ఈ ధరణి వచ్చిన తర్వాత కొత్త చట్టం, పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం వచ్చిన తర్వాత ఆ సాదా బైనామాల ప్రక్రియని డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పొడిగించడం జరిగింది. ఈ నవంబర్ వరకు పొడిగించడం జరగడం వల్ల అక్టోబర్ 2020లో వచ్చిన ధరణికి ముందు సాదా బైనామాల దరఖాస్తులు, ధరణికి తర్వాత ధరణి చట్టం తర్వాత సాదా బైనామా దరఖాస్తులు రావడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వము చేసిన ఒక తప్పిదం వల్ల ధరణి చట్టం వచ్చిన తర్వాత సాదా బైనామా చట్టము పూర్వ చట్టంలో రద్దు చేయబడింది. ఈ ధరణి చట్టంలో సాదా బైనామా గురించి ఏమీ చెప్పకుండా కూడా ఆ చట్టాన్ని రద్దు చేసిన చట్టంతో సాదా బైనామాలు ఎలా పరిష్కరిస్తారని, మీరు ఎలా దరఖాస్తులు స్వీకరించారని హైకోర్టు ప్రశ్నించి పూర్తి సాదా బైనామాల ప్రక్రియని నిలిపివేసింది.